హాయ్ అండి, వెల్కమ్ టు అశ్వినీస్ కిచెన్. ఈరోజు వెజిటేబుల్ కర్రీ చేస్తున్నాను. ఇందుకు కావలసిన పదార్థాలు బంగాళదుంప ఒక గడ్డ బాగా నీట్ గా కడిగేసుకుంటేసేసి సన్నగా పీసులు చేసి ఒక కప్పు పెట్టుకోవాలి పక్కన. ఇవి వచ్చేసి కొంచెం క్యారెట్, ఒక గడ్డ అయినా వేసుకోవచ్చు, 2 గడ్డలైనా వేసుకోవచ్చు. బీన్స్, ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏమైనా కూడా మనం వేసుకోవచ్చు. దీనికైతే కొంచెం క్యాప్సికమ్ కూడా కొంచెం వేసుకున్నాను. ఇవి ఇవి ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ వెలిగించుకోవాలి. ఒక పాత్ర పెట్టుకునేసేసి అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ మనం ఉడికించుకునే దానికి అన్ని కొన్ని ఎన్నైనా వేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చినన్ని. ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అలానే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ప్లేట్ మూసేసి ఒక 50% ఉడికించుకోవాలి. అంతలోగా మనము మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులోకి ఒక 4-5 పీసులు వచ్చేసి కొబ్బరి ముక్కలు, దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగాలు, ఒక 4-5 మిరియాల గింజలు, గోడంబి మనకి ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు, ఒక 4-5 పీసులు. పప్పులు కూడా కొన్ని వేసుకోవాలి. వేసుకుంటే కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది. ఇందులోకి కూడా ఎర్రగడ్డ కొంచెం, టమోటా కొంచెము, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. మూత తీసి ఇలా నెమ్మదిగా ఉడికిపోయినాయండి. ఇందులో వాటర్ ఉన్నాయి, వాటర్ పక్కకు తీసేసుకోవాలి. చూడండి, తీసేస్తాను. చూడండి, వాటర్ తీసేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటేసేసి ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలండి. చూడండి, ప్యాన్ పెట్టాను. ఇందులోకి ఆయిల్ మీకు సరిపడినంత వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. సరిపోదండి, ఇంకొక స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఆయిల్ కొంచెం వేడి ఎక్కినాక చూడండి, ఆయిల్ వేడి అయిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు ఆవాలు 1 స్పూను, జీలకర్ర కొంచెము, నేనైతే టేస్ట్కి వేసుకుంటున్నాను. మీకు అవసరమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంచెం బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. మగ్గ కూడా కొంచెము, ఎర్రగడ్డలు, చూడండి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అట్లా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, క్యాప్సికము, టమోటా, ఇందులోకి కొంచెం సాల్ట్, మనకు సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం అయితే చాలండి, ఎందుకంటే ఆల్రెడీ మనము ఇక్కడ ఉడికించుకున్న వెజిటేబుల్ వేసుకున్నాము కాబట్టి కొంచెం వేసుకుంటే చాలు. చూడండి, కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం బాగా సాఫ్ట్గా బాగా మెత్తగా ఉడికించుకోవాలి.
కొంచెం ప్లేట్ మూసి ఉడికించుకోవాలి. టూ మినిట్స్ ఉడికించుకుంటే చాలండి. ఇప్పుడు ఏమైందో చూద్దాం, ప్లేట్ తీసి ఒకసారి. ఇంకా కొంచెము ఉడికించుకోవాలి. చూడండి తీస్తున్నాను. కొంచెం సాఫ్ట్గా అయింది. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే కొంచెం గ్రేవీ కావాలని కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే మా ఇంట్లో కొంచెం పిల్లలు ఎక్కువగా ఉన్నారు అందుకని. చూడండి ఇవి కొంచెము పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో వచ్చేసి కొంచెము మిరప్పొడి, అలానే ఒక అర్ధ స్పూను ధనియాల పొడి, జీలకర్ర పొడి ఒక అర్ధ స్పూను. ఇవంతా కొంచెం సిమ్లో పెట్టుకొని ఇట్లా వేయించుకోవాలండి. ఇప్పుడు ముందుగా ఇదంతా ప్రిపేర్ చేసుకున్న మసాలా, నేనైతే కొంచెం మసాలా ఎక్కువగా వేసుకున్నా, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, మా పిల్లలు వచ్చినారు, మా తమ్మునికి 4 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు వచ్చినారు. అత్త మాకు వెజిటేబుల్ కర్రీ చేసి మంచిగా పూరి చేసి అన్ని అడుగుతున్నారు, అందుకని చేస్తున్నానండి. చూడండి మసాలా వేసుకున్నా, సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇది చపాతీ లేకైనా బాగుంటుంది, వచ్చేసి మళ్ళా బిర్యానీ లేకైనా, రోటీ లేకైనా, దోశ లేకైనా, ఎందులోకైనా మంచిగా ఉంటుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ ఇవి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి కూడా ఇందులోకి వేసుకోవాలి. నేనైతే వేసుకుంటున్నా. ఇందులోకి కొంచెం చూడండి వెజిటేబుల్స్ అన్ని వేసుకున్నాను. ఇందులో ముందుగా అప్పుడు కొంచెం వాటర్ తీసేసుకున్నాను కదా, ఆ వాటర్ మనకు సరిపడినన్ని వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ముందు సాల్ట్ కూడా వేసున్నాను. సాల్ట్ మనకి ఇప్పుడు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనకు అవసరమైతే వేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ చాలు ఉడికించుకుంటే, ఎక్కువ ఏం అవసరం ఉండదు. చూడండి ఇది కొంచెం ఎల్లో కలరే ఉంది, ఎందుకంటే నేను కొంచెం పసుపు ఎక్కువగానే వాడతాను. ఇది ఎందుకంటే యాంటీబయాటిక్ కదా పసుపు, ఇది మనకు ఒంటికి మంచిగా ఉంటుంది అండి. ఒక 5 నిమిషాలు అయింది. 5 నిమిషాల తర్వాత తీసేసి చూస్తున్నాను. చూడండి బాగా గ్రేవీగా గట్టిగా దగ్గరకు వచ్చింది. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు వేయించుకున్నాము. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. సూపర్ గా ఉంది. మోక్షి రామ్మా చూద్దరు ఒకసారి టేస్ట్. మా మోక్షి రా ఒకసారి చూద్దువు, నీకు ఇష్టమైన కర్రీ చేశాను, వెజిటేబుల్ కర్రీ. సూపర్ గా ఉంది అత్త. అవునా, బాబుని కూడా రమ్మను. బాబు నాని ఒకసారి టేస్ట్ చూడు, నీకు ఇష్టమైన కర్రీ చేశాను, వెజిటేబుల్ కర్రీ. ఎలా ఉంది? బాగుందా? ఓకే అంతేనండి, అయిపోయింది. ఇది చపాతీ లేకైనా పూరీ లేకైనా, చూడండి ఇది రైస్ లేకైనా బాగుంటుంది, చపాతీ లేకైనా పూరీ లేకైనా దోశ లేకైనా పిల్లలు బాగా ఇష్టపడతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో.